గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో చిట్ట చివరిదైన 30వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. చాలా చిన్నది ఇది. ఫలశ్రుతి. మానవులు కులగోత్రాల వివక్ష లేకుండా అందరూ మాఘమాస వ్రతం చేయాలి. మాఘమాస వ్రతం చేసిన వాళ్ళు ఈ లోకంలో సుఖంగా కాలం గడిపి పరలోకంలో యమశిక్షలు లేనివారే హాయిగా ఉంటారు. నాస్తికులు కూడా మాఘమాస వ్రతం చేసిన వాళ్ళని చూసి పుణ్యఫలం పొందుతారు. యజ్ఞాలు కూడా మాఘస్నానానికి సాటి కావు. ఎక్కడ మాఘస్నానం చేసినా ఉత్తమ గతి ఖచ్చితంగా కలుగుతుంది. గంగ, గోదావరి, కావేరి వంటి దివ్య నదులలో స్నానం చేస్తే వచ్చే పుణ్యాన్నైతే చెప్పశక్యం కాదు. మానవులు సులభంగా మోక్షం సంపాదించడానికి మాఘస్నానం కన్నా మరొక ఉపాయం లేనేలేదు. సూర్యుడు మకర రాశిని ప్రవేశించింది మొదలు శివరాత్రి వెళ్ళే వరకు మాఘమాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో మాఘమాసాలు చేసేవాళ్ళు, మాఘ మాహాత్మ్యాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు దేవదేవుడైన శ్రీ మహావిష్ణుదేవుని అనుగ్రహ భాగ్యాన్ని పొంది తరిస్తారు. శుభం. దీంతో మనం పద్మపురాణంలోని మాఘపురాణం 30 అధ్యాయాలు చెప్పుకున్నామండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇదే పురాణంతో కలుద్దాము. స్వస్తి. అందరికీ నమస్కారాలు.